హలో ఎవరిబడి, అందరికీ నమస్కారం. నేను బేబీ సత్యనాగేష్. చాలామంది చాలా చేయాలనుకుంటూ ఉంటారు, కానీ చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్న ఒక యువకుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి నేను ఒక జవాబు ఇచ్చాను. ముందు ఆ ప్రశ్న ఏంటో మీకు చెప్తాను. అతను చెప్పింది ఇలా ఉంది: నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అప్లై చేశాను. వచ్చినంత రాద్దాం అనుకుంటున్నాను, కానీ 2 నెలలు మాత్రమే సమయం ఉంది. రాసినా రాయకపోయినా ఒక ఛాన్స్ అయితే పోతుంది, ఎందుకంటే అప్లై చేశాను కనుక. మరి ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు, ఏదైనా సలహా ఇవ్వండి అని చెప్పాడు. దానికి నా సమాధానం ఏంటో ఇప్పుడు మీరు వినండి. యుద్ధానికి వెళ్ళే సైనికుడు యుద్ధంలో నెగ్గిన తర్వాత విజేతగా రావాలని అనుకుంటాడు. ఏదో నాకు వచ్చినట్లు యుద్ధం చేస్తాను అని మాత్రం యుద్ధ రంగంలోకి దిగడు. అలాగే పోటీ పరీక్షల్లో ఉండే పోటీకి ఒక సైనికుల్లాగా ప్రిపేర్ అవ్వాలి, అంతేకాని నాకు వచ్చినంత రాస్తాను అనకూడదు. యుద్ధం ఉన్నా లేకపోయినా సైనికులు ప్రతిరోజు సాధన చేస్తారు, అందుకే శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉంటారు. అలాగే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే కాదు, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా ముందుగానే ఎగ్జామినేషన్ డేటు, ఎగ్జామినేషన్ సిలబస్సు, పాత క్వశ్చన్ పేపర్సు, కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. కనుక నేను ఒక ఎగ్జామినేషన్కి వెళ్తున్నాను అని ఒక సైనికుల్లాగా సిద్ధపడాలి, సన్నద్ధమవ్వాలి, సాధన చేస్తూ ఉండాలి. ఈ సాధన అనే విషయంలో మీకు ఒకటి గుర్తు చేస్తాను. ఒక ఎపిసోడ్లో నేను ప్రాక్టీస్ గురించి మాట్లాడాను. అతి శక్తివంతమైన పదం అనే టైటిల్ తోటి ఆ ఎపిసోడ్ చేయడం జరిగింది, కనుక అది ఒకసారి చూడండి. ఫైనల్గా నేను అతనికి 5 పాయింట్స్ చెప్పాను. ఆ 5 పాయింట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు. 1, సాకులు వద్దు, అంటే నో ఎక్స్క్యూజెస్. 2, బలహీనతలు అంటే వీక్నెసెస్కి గుడ్ బై చెప్పాలి. 3, నెగిటివ్ థింకింగ్కి గుడ్ బై చెప్పాలి. 4, ఏదో ఒకటి చేస్తానులే అనే యాటిట్యూడ్ ఉండకూడదు, ఒక సైనికుడిలాగా పోరాడాలి అనుకోవాలి. 5, పోటీల్లో నెగ్గి విజేతగా రావాలని ఫస్ట్ మీపై మీరు యుద్ధం ప్రకటించండి. మిమ్మల్ని మీరు నెగ్గిన తర్వాత అప్పుడు పోటీ పరీక్షలు అనే దానికి వెళ్ళటం అనేది మంచిది. సో యుద్ధం అనేది ఒక సైనికుడిలాగా మీ మీద మీరు యుద్ధం ప్రకటించుకుని ఈ పైన చెప్పిన సాకులు, బలహీనతలు, నెగిటివ్ థింకింగ్, ఏదో ఒకటి చేస్తానులే అనే వాటిల్లోంచి బయటకు వస్తే సరిపోతుంది. ఇది ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసేవాళ్లే కాదు, ఏదైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే, అది వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, మామూలు రెగ్యులర్ చదువు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ పాయింట్స్ ఫాలో అయితే తప్పకుండా చేయగలుగుతారు. ఏదో ఒకటి చేస్తానులే అనే యాటిట్యూడ్ మంచిది కాదని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ సత్యనాగేష్.